హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో క్విక్గా తయారు చేసుకుని ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అది కూడా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండితో ఈ స్నాక్స్ అనమాట. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ లైక్ చేస్తారు వీటిని. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. మనం ఇలా 1 కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని అవే కొలతలతో రెసిపీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ నీళ్లు బాగా మరుగుతూ ఉండగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 3/4 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ ప్లేస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది. నేనైతే ఇక్కడ బటర్ వేస్తున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో బాగా కలిసాయి కదండి. ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించండి. కరివేపాకు, కొత్తిమీరను వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది స్నాక్స్లో. అదేవిధంగా ఇప్పుడు మనము కొద్దిగా 1 కప్పు బియ్యం పిండిని ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి స్పీడ్గా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి, అడుగంటకుండా చక్కగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా చేయడం వల్ల పిండి కాస్త ఉడికినట్టుగా అవుతుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని మరలా మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు అలా పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కాస్త ఉబ్బినట్టుగా అవుతుంది, సాఫ్ట్గా అవుతుందండి. ఇలా పొడిగా అక్కడక్కడ మెత్తగా ఇలాగే ఉంటుంది. పిండి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండినంతటినీ కూడా మనం ఒక బౌల్లోకి కానీ ఇలా ఒక ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన నీళ్లు పెట్టుకొని ఇలా చేతిని నీళ్ళలో తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మన చేతికి ఈ వేడి అనేది తగలకుండా ఉంటుంది. అదేవిధంగా పిండి అనేది ఇలా ముద్దలాగా కడుతుంది చేతికి మధ్యలో తడి చేసుకోవడం వల్ల. అలా అని చెప్పి చల్ల నీళ్ళు వేయకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. సేమ్ చపాతీ పిండిలా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మనం పల్చడి చపాతీలా రోల్ చేసుకోవాలి. మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ చేసుకోండి. బియ్య పిండి కాబట్టి విరిగిపోయినట్లుగా అంటే చిట్లినట్టుగా అవుతూ ఉంటుంది, ఏం పర్వాలేదండి. ఆ సైడ్స్ని మనం కట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఇలాగా కాస్త పల్చగా చేయండి. మరీ పల్చని చపాతీలా కాకుండా కాస్త మందంగా ఉంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను ఎంత థిక్నెస్ అనేది. ఇలా అన్ని వైపులా కూడా క్రాక్స్ వచ్చిన వాటిని కట్ చేసుకొని మధ్యలో ఉన్న పార్ట్ని మనము డైమండ్ కట్స్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ముందుగా ఇలాగా వర్టికల్గా కట్ చేసిన తర్వాత క్రాస్గా కట్ చేసామంటే డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఈ షేప్లో కట్ చేసుకోండి, లేకపోతే చిన్న స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. సో ఇక్కడ చూపిస్తాను ఎంత థిక్నెస్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం మిశ్రమాన్ని కూడా చిన్న బాల్స్లా చేసుకొని అదేవిధంగా చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు కడాయిలో కొన్ని ఈ చిప్స్ని వేసుకోవాలన్నమాట. కడాయికి సరిపడగా వేసి వేయించుకోవాలి. ఒకేసారి అన్నిటినీ కూడా వేసామంటే సరిగ్గా వేగవండి. వీటిని వేసిన 1-2 నిమిషాల పాటు కలియబెట్టకూడదు. వాటంతట అవే విడిపోయి వేగుతూ ఉంటాయి కదా, అప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేయాలి. ఇవి వేగడానికి 3 నిమిషాల టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే కరకరలాడుతూ బాగా పొంగినట్లుగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చేసి క్రిస్పీనెస్ వస్తుంది కదా, వెంటనే కిచెన్ టిష్యూలోకి తీసేసుకోవాలి. మిగతా చిప్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి, మీడియం టు హై ఫ్లేమ్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి వేడిగా ఈ చిప్స్ రెడీ అయిపోయాయి. మీరు వేడిగా ఉన్నప్పుడు తిన్నారంటే కాస్త మెత్తగా ఉన్నట్టుగా ఉంటాయండి. అవే పూర్తిగా చల్లారిన తర్వాత తినండి, కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వీటిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకొని ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని మనం 1 మంత్ వరకు తినచ్చు, ఏమి పాడవు అనమాట. ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి. చాలా సింపుల్గా ఈ స్నాక్స్ మనకి రెడీ అయిపోయాయి కదా. ఎక్కువ ఐటమ్స్ కూడా లేకుండా చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈ రెసిపీని తయారు చేసుకున్నాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.